తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై బంజారాహిల్స్లోని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. Wife and daughter. I am also daughter of Telangana. I am requesting the Honorable Chief Minister of Telangana, you please respond to the comments made on the daughter of Telangana. Your family cannot have one rule and rest of Telangana daughters cannot have another rule. So I request the Honorable Chief Minister to kindly respond on this issue and immediately arrest this particular MLC. Thank you. Jai Telangana. అసలు ఆయన ఎవరండి నాకు అర్థం కాదు. నేనేం అనకముందు ఆయన వచ్చి నన్నని మళ్ళీ ఉల్టా చోరు కోత్వాలన్నట్టు అసలు నన్ను ఎందుకు కమెంట్ చేయాలి ఆయన? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అడగాల్సింది ప్రభుత్వాన్ని, అడగకుండా నన్ను అడ్డుకుంటా అంటే ఇవాళ చూసుకున్నారు కదా ఏం జరిగిందో. ఆయన ఎవరో ఆయన సంగతి ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు, నేనెవరో నా సంగతి ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు. అనవసరంగా నేను ఇవాళ వచ్చింది కూడా అది ఏదో పర్సనల్గా నన్ను అన్నాడని కాదు. ఆయన ఒక ఎమ్మెల్సీ, నేను ఇంకొక ఎమ్మెల్సీగా ఉన్నా. నన్ను ఆయన ఇంత మాట అంటే కూడా ప్రభుత్వం రెస్పాండ్ అవుతలేదు కాబట్టి ఇవాళ నేను ఇక్కడ కంప్లైంట్ చేయడానికి రావడం జరిగింది. ఎందుకంటే ఆడబిడ్డలు రాజకీయాల్లోకి రావాలని కోరుకునే వ్యక్తిని నేను. పదే ఎక్కడికక్కడ అప్పీల్ చేస్తే ఆడబిడ్డలు రాజకీయాల్లోకి రావాలని. ఇట్లాంటి వాళ్ళని చూసి ఏమొస్తారండి? ఇంట్లో రానిస్తారా? అసలు ఇట్లాంటి వాళ్ళని చూసి నాకే సిగ్గవుతుంది. ఈయన పక్కన ఎమ్మెల్సీ, రేపు ఈయనతో కౌన్సిల్లో చైర్ ఎట్లా పంచు. అందుకే నేను కౌన్సిల్ చైర్మన్ గారు కూడా చెప్పిన, మీ డిస్క్రిషనరీ పవర్స్ వాడండి అన్న, దయచేసి అవకాశం ఉంటే సస్పెండ్ చేయండి వీరిని అని చెప్పినాను. నేను మాత్రం చీఫ్ మినిస్టర్ గారిని మళ్ళీ ఒకసారి స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తున్నా, మీ ఇంటి ఆడబిడ్డలకు ఒక న్యాయం, మొత్తం మిగతా తెలంగాణ ఆడబిడ్డలకు ఒక న్యాయం ఉండకూడదు. దాన్ని మీరు సీరియస్గా తీసుకోండి, స్ట్రాంగ్గా రియాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ.